గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏదైతే గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం ఏదైతే ఉందో, ఏదైతే బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూల్చివేత జరుగుతూ ఉంది. దీని గురించి గత 3 రోజులుగా ప్రతి ఒక్కరు కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారు. మాధవిలత గారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఏదైతే కరాటే కళ్యాణి కానీ మిగతా జోగినీలు కూడా ప్రతి ఒక్కరు కూడా బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారు సమర్పిస్తామంటూ కూడా వచ్చి గేటు వద్దే పోరాటం చేయడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మీరు విజువల్స్ చూసుకుంటే పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. ఏదైతే మీరు చూస్తున్నారు విజువల్స్లో, ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఆ గేట్ ఏదైతే ఉందో ఆ బ్యారిగేట్స్ అడ్డం పెట్టి లోపలికి అలౌ చేయట్లేదు ప్రతి ఒక్క ఎవరిని కూడా. అండ్ అలాంటి మీడియాని కూడా ఇప్పుడు అలౌ చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఏదైతే పోరాటం జరుగుతూ ఉందో, గుడిని కూల్చివేయొద్దు అంటూ ప్రతి ఒక్కరు కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ లోపల ఆ గుడిని అయితే డెమాలిష్ చేశారు కంప్లీట్గా. లోపల గుడి ఆనవాళ్ళు ఏమీ లేవంటూ కూడా స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. స్థానికులు అంటే లోపలికి వెళ్ళి చూసిన స్థానికులు అయితే లోపల ఏమీ లేదు, కూల్చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమంది అయితే లేదు, ఇంకా టెంపుల్ ఉంది, జస్ట్ నామమాత్రంగా కూల్చడం జరిగిందంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే విధ్వంసం జరిగిపోయిన విధ్వంసం అయితే జరిగిపోయింది. కానీ ప్రతి ఒక్కరు కూడా టెంపుల్ని పునర్నిర్మించండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతనైనా ఆపండి అంటూ కూడా వీళ్ళు ధర్నా చేయడం కానీ ఆ రోడ్డుపై బైఠాయించి వారిని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆ బోనం అయితే ఏదైతే ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తామంటూ కూడా కరాటే కళ్యాణి కానీ జోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. కానీ వారందరినీ కూడా పోలీసులు చెదరగొట్టడం జరిగింది. ఎన్నిసార్లు చెదరగొట్టిన దాదాపు 3 నుంచి 4 సార్లు వెళ్ళి మళ్ళీ వచ్చి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కంప్లీట్గా ఇక్కడ ఏరియాని ఎవరికి రాకుండా రెస్ట్రిక్టెడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ ఏరియాని లోపలికి అలౌ చేయకుండా బ్యారిగేట్స్ పెట్టడం జరిగింది. అండ్ మీరు విజువల్స్లో చూసుకుంటే ఒక జిహెచ్ఎంసీ వెహికల్ కూడా రెడీగా ఉంది. ఏదైతే ఆ డెమాలిషన్స్ని రిమూవ్ చేయడానికి కూడా కొన్ని వెహికల్స్ని రెడీగా పెట్టుకున్నారు. కానీ ఎవరైతే గుడిని కూల్చొద్దు ఆపాలంటూ వచ్చే వారిని నివారిస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆపడం జరుగుతూ ఉంది. కానీ ఈ ల్యాండ్ ఏదైతే ఆక్షన్కి పెట్టాలనుకుంటుందో గవర్నమెంటు, టెంపుల్ అడ్డంగా ఉంది, దీన్ని కూలుస్తున్నారు. అందుకే ఈ ల్యాండ్ అమ్మకాల కోసమే టెంపుల్ కూలుస్తున్నారు అంటూ కూడా మాధవలతి గారు మొన్న విజువల్స్ చూసుకుంటే ఆమె వర్షంలో రోడ్డుపై బైఠాయించి ఏడుస్తూ రోదిస్తూ మొత్తుకుంది, గుడిని కూల్చొద్దు అంటూ కూడా ఆమె మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు 3 రోజులు కావస్తుంది, ఇప్పటికి కూడా లోపల ఏం జరుగుతుంది, లోపల ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అనేది కానీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు. పోలీసులు కూడా మీడియాని అలౌ చేయట్లేదు, ప్రతి బయట వ్యక్తిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఒకవేళ మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేసినా కానీ మనం చూసిన ప్లేస్ నుంచి దాదాపు ఇంకొక 100 మీటర్ల లోపలికి ఉంది టెంపుల్. ఏదైతే బయట ప్రాంగణం ఏరియా చిన్న మండపం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా అయితే డెమాలిష్ చేయడం జరిగింది. ఏదైతే కమిటీ రూములు కానీ చిన్న రూములు కానీ చిన్న టెంపుల్ కానీ మామూలు అవశేషాలు ఉన్న టెంపుల్స్ని అయితే కంప్లీట్గా డెమాలిష్ చేయడం జరిగింది, కంప్లీట్గా కూల్చడం జరిగింది. లోపల అసలైన టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్ లోపలికి ఉండే అవకాశం ఉంది. ఆ టెంపుల్ ఇప్పటికీ ఉందా, కూల్చేశారా, లేకపోతే అక్కడ నుంచి దేవుణ్ణి రిమూవ్ చేశారా అక్కడి నుంచి అనేది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు అయితే ఇంకా భారీ బందోబస్తు సాగుతూ ఉంది. మరికొద్ది సేపట్లో కానీ మీడియా ముఖంగా పోలీసులు వచ్చి కానీ అధికారులు దిగి దీని గుడి గురించి స్పష్టత ఇస్తే కానీ ఏదైతే ఆగవు. ఎందుకంటే లోపల గుడి ఉందా, కూలిపోయిందా అనేది ఇంకా స్పష్టత లేదు. ప్రతి ఒక్కరు కూడా గుడిని కూల్చొద్దు అంటూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దీని గురించి ప్రతి ఒక్క లీడర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే లోపల టెంపుల్ ఉందా, లోపలికి ఇంకా టెంపుల్ అమ్మవారు లోపల ఉందా, లేదా కూల్చేశారా, అమ్మవారిని ఇక్కడి నుంచి రిమూవ్ చేశారంటూ కూడా కొంతమంది మాట్లాడతారు. ఇలా భిన్నమైన మాటలు వస్తూ ఉన్నాయి. కానీ టెంపుల్ ప్రాంగణం అయితే కూడా కంప్లీట్గా డెమాలిష్ అయిపోయింది, కూల్చేయడం జరిగింది. టెంపుల్ ముందున్న అవశేషాలు, టెంపుల్ ఇంకా లోపల ఉందని చెప్తా ఉన్నారు. లోపలికి మీడియాని అలౌ చేయట్లేదు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.